నేడు మహాత్మా గాంధీ 77వ వర్ధంతి. మహాత్మా గాంధీకి నివాళులర్పించిన చంద్రబాబు అహింసను పరమధర్మంగా చెప్పిన మహాత్ముడన్న చంద్రబాబు. మనమిత్ర ప్రజల చేతిలో ప్రభుత్వం పేరుతో వాట్సాప్ గవర్నెన్స్ కి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం ఉండవల్లిలోని నివాసంలో ప్రారంభించిన మంత్రి లోకేష్ అన్ని సేవలు వాట్సాప్ లోనే లభ్యం. 9552300009 ని కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం. ఏపీలో భారీ పెట్టుబడులకి గ్రీన్ సిగ్నల్. చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు 3వ సమావేశం. 15 ప్రాజెక్టులకి 44,776 కోట్ల పెట్టుబడులకి ఆమోదం తెలిపిన చంద్రబాబు. తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలోకి వస్తున్నారన్న పెమ్మసాని. వైసీపీ కార్పొరేటర్లని సంతలో పశువుల మాదిరి కొంటున్నారన్న అంబటి రాంబాబు. కేంద్ర మంత్రి పిట్టకథల్ని ప్రజలు నమ్మరన్న అంబటి. టీడీపీ నేతలకు ఎంత దిమాకుందో చూస్తామని వ్యాఖ్య. రేపటి నుంచి కేంద్ర బడ్జెట్ సమావేశాలు. ఢిల్లీలో రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ని ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్. జీహెచ్ఎంసీ సమావేశంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం, తోపులాట. జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ కార్పొరేటర్ల నిరసన. బీఆర్ఎస్ కార్పొరేటర్లని అరెస్టు చేసిన పోలీసులు. విశాఖ పర్యటనకు వచ్చిన కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి కాన్వాయ్లో వెళ్తూ ఉండగా తురుతులో తప్పిన ప్రమాదం. స్వల్పంగా దెబ్బతిన్న కాన్వాయ్లోని 3 వాహనాలు. అమెరికాలో ఘోర ప్రమాదం. గాలిలో ఢీకొని నదిలో పడ్డ విమానం, హెలికాప్టర్. నదిలో నుంచి 18 మృతదేహాల వెలికితీత. గద్దర్ కి పద్మ అవార్డు ఎలా వస్తుందని ప్రశ్నించిన బండి సంజయ్. బండి సంజయ్ కాదు, తొండి సంజయ్ అన్న సిపి రామకృష్ణ. ప్రజల పక్షాన పోరాటం చేసిన గొప్ప కళాకారుడు గద్దర్ అని రామకృష్ణ వెల్లడి. గద్దర్ ఏనాడు అవార్డులు పదవుల కోసం చూడలేదని వ్యాఖ్య. డీఎస్పీగా భారత మహిళా క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ దీప్తి శర్మ. యూపీలోని మొరాదాబాద్ జిల్లాలో డీఎస్పీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ.